బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కమాండ్ కంట్రోల్లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి రివ్యూ నిర్వహించారు. ఈ భేటీలో దాదాపు 8 గంటలకు పైగా కీలక అంశాలపై చర్చించారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఎలాంటి కేటాయింపులు లేవని సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 2 కేంద్ర మంత్రులు ఉన్నా 8 మంది బీజేపీ ఎంపీలున్నా ఒరిగిందేమీ లేదనే చర్చ జరిగింది. రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా కేంద్ర సహకారాన్ని తీసుకోవాలని ఈ సమావేశం అభిప్రాయపడింది. గతేడాది బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి ఎదుర్కోవడంతో కేంద్రం వివక్షకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన ఫలితం లేదని మంత్రులు భావించారు. ఓవైపు కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం, మరోవైపు రాష్ట్ర బడ్జెట్ అంచనా కంటే తగ్గేలా ఉండటంపై మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం ఖజానాలో ఉన్న నిధులను వచ్చే 2 నెలల్లో ఏ విధంగా ఖర్చు చేయాలనే దానిపై చర్చ జరిగింది. రాష్ట్ర బడ్జెట్లో ఇప్పటివరకు వచ్చిన ఆదాయం, చేసిన ఖర్చు, వచ్చే 2 నెలల ప్రాధాన్యం గురించి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ప్రెజెంటేషన్ ఇచ్చారు. హైదరాబాద్ నగరాభివృద్ధి, వరంగల్ భూగర్భ డ్రైనేజీ, గృహ నిర్మాణం, రీజనల్ రింగ్ రోడ్ వంటి అంశాలకు నిధులు కేటాయించాలని కోరినా కేంద్రం నుంచి కనీసం స్పందన లేకుండా పోయిందని సీఎం విమర్శించారు. కేంద్రం నుంచి ఎలాంటి సాయమూ చేయకపోవడంతో దీని ప్రభావం రాష్ట్ర బడ్జెట్పై పడింది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చడానికి, వడ్డీ కింద చెల్లించడానికి మళ్లీ అప్పులు చేయాల్సి వచ్చిందని చర్చకు వచ్చింది. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపిందని సీఎం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ లైవ్ లో అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి, మరి నిన్న కేంద్ర బడ్జెట్ లో అయితే ఇటు తెలంగాణకి ఎలాంటి సాయం అందలేదంటూ కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి అయితే మంత్రులతో రివ్యూ ఏర్పాటు చేశారు. మరి ఇప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? ఆ బడ్జెట్ కి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంది? అఖిల, నిన్న కేంద్ర ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి మిగిలిందని చెప్పవచ్చు. తెలంగాణకు ఏదైతే విభజన హామీలు కానీ అదేవిధంగా ప్రత్యేక నిధులు కానీ కేటాయించలేదని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. నిన్న కమాండ్ కంట్రోల్లో ఆయన మంత్రులతో అదేవిధంగా ఫినాన్స్ అధికారులతో అయితే సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర బడ్జెట్ రాష్ట్రాలకు ఏ విధంగా బడ్జెట్ కేటాయిస్తుంది, తెలంగాణకు ఎంత బడ్జెట్ కేటాయిస్తుందని చెప్పేసి కూడా ఆయన సమీక్షా సమావేశం నిర్వహించడం అయితే జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు పాల్గొనడం జరిగింది. అయితే వచ్చే 2 నెలల్లో తెలంగాణ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, రాష్ట్రంలో రాబడి ఎంత ఉంది, ఖర్చు ఎంత ఉంది అని చెప్పేసి ఈ యొక్క 2 నెలల బడ్జెట్ పైన అయితే ఫినాన్స్ శాఖ సెక్రటరీ రామకృష్ణ అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులకు ఆయన వివరించడం అయితే జరిగింది. ప్రధానంగా తెలంగాణకు రావాల్సిన ఏదైతే విభజన హామీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపెట్టిందని చెప్పవచ్చు. అంతేకాకుండా ప్రభుత్వం తీసుకున్న ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టులకు సంబంధించి హైదరాబాద్ నగర అభివృద్ధి ఇప్పటికే రాష్ట్రం అభివృద్ధి క్రమంలో వెళ్తున్న నేపథ్యంలో హైదరాబాద్ పెట్టుబడులకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండాలి. అభివృద్ధి అంటే హైదరాబాదే కాదు, అటు గ్రామీణ ప్రాంతాల వరకు విస్తరించాలని చెప్పేసి ప్రభుత్వం హైదరాబాద్ వేదిక నుంచి కూడా గ్రామాల వరకు కూడా ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో కూడా ప్రభుత్వం నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పెద్ద ఎత్తున అదే సపోర్ట్ ఉంటుందని చెప్పేసి ఆశించడం జరిగింది. అయితే ఆ స్థాయిలో సపోర్ట్ లేకపోవడం, అంతేకాకుండా వరంగల్ భూగర్భ జలాలకు సంబంధించి కూడా డ్రైనేజీకి సంబంధించి కూడా నిర్మాణం చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఏర్పడితే హైదరాబాద్ తర్వాత అంతే స్థాయిలో వరంగల్ని డెవలప్ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో అక్కడ భూగర్భ జల డ్రైనేజీకి సంబంధించి కూడా డెవలప్ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావించింది. దీనిపైన కూడా కేంద్రానికి లేఖ రాయడం జరిగింది. దానిపైన కూడా స్పందించారు. అయితే గృహ నిర్మాణానికి సంబంధించి తెలంగాణకు ఎక్కువ నిధులు కేటాయించాలి, తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మేము ప్రాజెక్ట్ తీసుకుపోతున్నాం, ప్రతి ఒక్క నియోజకవర్గానికి 3500 మొదటి దశలో 3500 ఇల్లు కేటాయిస్తున్నాము. ఈ దఫగా 20 లక్షల ఇల్లు కేటాయించాలి మొదటి సంవత్సరంలో అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఈ యొక్క పథకానికి కేంద్రం నుంచి సహకారం కోరుదామని చెప్పేసి కూడా ప్రభుత్వం లేఖ రాయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదు. అంతేకాకుండా రీజనల్ రింగ్ రోడ్ సంబంధించి కూడా
ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, ఇప్పటికే దక్షిణ భాగాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడం జరిగింది. దీనిపైన కూడా స్పందించలేదు. అయితే కాకుండా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చాలా పథకాలు తీసుకున్న నేపథ్యంలో అవన్నీ కూడా గ్రామీణ స్థాయి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారికి ఖచ్చితంగా చేరాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో వీటికి ప్రత్యేక కేంద్రానికి సహకారం కావాలని చెప్పేసి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి కూడా కేంద్ర పెద్దలను కలవడం, మంత్రులు కూడా కేంద్ర మంత్రులను కలవడం కూడా జరిగింది. కానీ ఏదైతే ఆశించిన స్థాయిలో కాదు కదా, అసలు మొత్తానికే తెలంగాణకు రాష్ట్రానికి ప్రత్యేక నిధులు అనేది కేటాయించలేదు, విభజన హామీలు అవి కూడా నిర్వహించలేదు. అంతేకాకుండా ప్రభుత్వం మూసికి సంబంధించి ప్రాజెక్టుకి సంబంధించి కూడా పునరుద్ధరణకు సంబంధించి కూడా ప్రభుత్వం తీసుకున్న నేపథ్యంలో కేంద్రం నుంచి సాయం కావాలని చెప్పేసి కోరడం జరిగింది. ఎందుకంటే అటు గంగా సంబంధించి పునరుద్ధరణ చేసిన నేపథ్యంలో అదేవిధంగా తెలంగాణకు సంబంధించి మూసి ప్రాజెక్టు పునరుద్ధరణ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఏదైతే ప్రస్తుతం మూడ్చి ఒడ్డున ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచుతూ ఈ మూసి పునరుద్ధరణ చేసి అక్కడికి వాళ్ళకి జీవనోపాధి కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. అంతేకాకుండా ఈ మూసి బేస్ చేసుకొని టూరిజం పైన కూడా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో హైదరాబాద్తో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఓల్డ్ సిటీ, ప్రధానంగా ఓల్డ్ సిటీ ఎక్కువగా అభివృద్ధి చెందుతున్న అన్న కోణంలో ప్రభుత్వం ఆలోచించి మూసి పునరుద్ధరణ చేస్తున్న నేపథ్యంలో కేంద్రం నుంచి కూడా సాయం కోరడం జరిగింది. కానీ కేంద్రం ఈ విషయంలో స్పందించలేదని చెప్పవచ్చు. అంతేకాకుండా మెట్రో ప్రాజెక్టు విస్తరణకు సంబంధించి కూడా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. కానీ మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాకపోవడం వల్ల తెలంగాణకు మొండి చేయి మిగిలిందని చెప్పవచ్చు. అంతేకాకుండా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి సంబంధించి జాతీయ హోదా కావాలని చెప్పేసి కాంగ్రెస్ సర్కార్ ఏర్పడినప్పటి నుంచి కూడా జాతీయ హోదా ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తుంది. అయినా కానీ సరే కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. అంతేకాకుండా నవోదయ కళాశాలలు, సైనిక పాఠశాలలు, కొత్త వైద్య కళాశాలలపై కూడా కేంద్ర ప్రభుత్వానికి సాయం చేయాలని చెప్పి నిధులు ఎక్కువగా కావాల్సి వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరడం జరిగింది. కోరిన నేపథ్యంలో కూడా ఎట్లాంటి స్పందన రాలేదు. అయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సహకారం అందలేదు. అంతేకాకుండా రాష్ట్రాల నుంచి ఎక్కువగా పన్ను రూపంలో వసూలు చేస్తూ రాష్ట్రాలకు మాత్రం తక్కువ ఇస్తున్నారంటూ కూడా చర్చ జరిగింది. అయితే ప్రధానంగా ఈ 2 నెలలకు సంబంధించి ఎట్లా బడ్జెట్ రాబడి ఎంత ఉంది, ఖర్చు ఎంత ఉందని చెప్పేసి కూడా ఈ యొక్క సమీక్ష సమావేశంలో జరిగింది. అంతేకాకుండా వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా నిర్మించాలి, ఎక్కడ ఎక్కువ తగ్గించాలి, ఎక్కడ పెంచాలి, ఎక్కడ అవసరాలు అంటే పథకాలను ఈ బడ్జెట్ను బేస్ చేసుకొని పథకాలను బేస్ చేసుకొని బడ్జెట్ రూపొందించాలన్న కోణంలో అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో మాత్రం తెలంగాణకు మొండి చేయ మిగిలిందన్న చర్చ ప్రధానంగా కొనసాగిందని చెప్పవచ్చు. రైట్ హరికృష్ణ, థ్యాంక్ యూ. సో కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపించడంపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. దీని ప్రభావం రాష్ట్ర బడ్జెట్పై పడుతుందంటూ కూడా వివరించారు. దీనిపై నిన్న మంత్రులతో రివ్యూ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.